చాలా మంది గుళ్ళకి రాలేని వాళ్ళు కూడా ఉంటారు. మరి అలాంటి వాళ్ళు జాగరణ ఏ విధంగా ఇంట్లో ఉండి చేసుకోవచ్చు అంటారు? శివనామ స్మరణ ఎప్పుడైతే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం జపిస్తావో అక్కడ ఈశ్వరుడు ఉంటాడు. ఈశ్వరుడు ఓన్లీ లింగ రూపంలో కాదు, అనేక రూపంలో ఉంటాడు. భగవంతుడు లేని చోటు అంటూ ఉండదండి. అందుకోసమే మనం ఓం నమ శివాయ అనుకుని, అది రాలేని వాళ్ళకి ఆ ఇంట్లో చాతకాని వాళ్ళకు ఓం నమ శివాయ అనే మంత్రం జపిస్తే సంపూర్ణమైన ఫలితం లభిస్తుంది. ఇక్కడ వచ్చి పూజ చేసే వాళ్ళకి ఎంత ఫలితం లభిస్తుందో ఆ శివపంచాక్షరి మంత్రాన్ని జపించే వాళ్ళకి కూడా సంపూర్ణమైన ఫలితం లభిస్తుంది. పూర్తిగా భగవంతుడి పైన మనసును లగ్నం చేస్తేనే ఆ ఫలితాలు అనేవి వస్తాయి. అవునండి. భగవంతుడు అంటే మనం చెప్పుకుంటూ పోతే ఒక 2-3 గంటలు చెప్పొచ్చు. బేసిక్ తెలవాలి మనకు, భగవంతుడు అంటే ఎవరు, ఈశ్వరుడు అంటే ఎవరు, అసలు అక్కడ ఏ దేవాలయంలో ఏమి మనకు దొరుకుతుంది, మనం ఎందుకు పోతున్నాం అనేటివి కొన్ని కనీసం బేసిక్స్ తెలవాలన్నమాట. ఆ బేసిక్స్ కొన్ని బుక్స్లో ఉంటే తెలుసుకోవాలి. మీరు ఎప్పుడైనా కూడా ఏదైనా తీర్థయాత్ర పోయినప్పుడు ఊరికే గుడ్డిగా పోకూడదు. అక్కడ ఆ యొక్క చరిత్ర అనేది తెలుసుకొని పోవాలి. అప్పుడు సంపూర్ణ ఫలితం లభిస్తుంది. ఇప్పుడు మీరున్నారు, నేనున్న ఎగ్జాంపుల్. మనకు పరిచయం ఎక్కువ ఉన్నది అనుకోండి, మనం ఎక్కువ మాట్లాడగలుగుతాం. కొత్తగా పరిచయం అనుకోండి, ఎక్కువ మాట్లాడలేము, మొహమాటం అనేది ఉంటుంది కదా. అదేవిధంగా ఏ దేవాలయంలో అయినా భగవంతుడు ఎవరు, ఆయన శక్తి లేనిది, ఏ అమ్మవారు ఉన్నది, అమ్మవారు శక్తి లేనిది అని తెలుసుకొని ఆ తర్వాత మనం ప్రొసీడ్ కావాలి. అప్పుడు ఫలితం ఎక్కువ వస్తుంది. అంతేగా, చిన్న ఎగ్జాంపుల్, తెలిసిన వాళ్ళతోని ఎక్కువ మంచి చెడు పంచుకోగలుగుతాం, తెలియని వాళ్ళతో ఎక్కువ పంచుకోలేం కదా. అదే ప్రాసెస్ ఉంటుంది. భగవంతుడి గురించి ఆది అంత మొత్తం అన్ని తెలుసుకోవాలి. తెలుసుకొని అప్పుడు మంచి ఫలితాలు మనం ఆశించాలి.